జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండల కేంద్రంలోని ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు నాకాబందీలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండలంలోని మహదేవాపూర్ గ్రామంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవాపూర్ సీఐ వెంకటేశ్వర్లతో కలిసి మహదేవాపూర్ ఎస్ఐ కె పవన్ కుమార్ మహదేవాపూర్ గ్రామాన్ని సందర్శించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి వాటికి జరిమానా కూడా విధించారు. అలాగే నిషేధిత పదార్థాలపై గుడుంబాను, గంజాయి, గుట్కాలను ప్రోత్సహించవద్దని, ఒకవేళ ఎవరైనా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. కొత్త వారు ఎవరు వచ్చినా తమకు సమాచారం అందించాలని, అలాగే మీ ఊరి నుంచి ఎవరైనా సొంత గ్రామాలకు వెళ్లిపోయినా ఆ సమాచారం కూడా తప్పకుండా మాకు తెలియచేయాలని, కొత్త వారు ఎవరు ఊరిలోకి వచ్చినా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఊరిలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తామని కాటారం డీఎస్పీ తెలిపారు. ఈ గ్రామాన్ని సుమారు మా యొక్క సిబ్బంది 80 మంది సిబ్బందితో ఈ గ్రామాన్ని మేము కంట్రోల్లో తీసుకొని ఏదైతే వితౌట్ నెంబర్ ప్లేట్, తర్వాత కొన్ని వెహికల్స్కి ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్లు ఉన్నటువంటి వెహికల్స్ దాదాపు మేము నాకాబందిలో 27 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. మా సిబ్బంది ఏదైతే ఉందో సబ్ డివిజన్ సిబ్బంది మొత్తం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే గుడుంబాకు సంబంధించి, తర్వాత గంజాయికి సంబంధించి ఇటువంటి ఎవరైనా సేల్ చేస్తున్నటువంటి సంబంధించి దాన్ని కూడా చెక్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే 27 వెహికల్స్ని మనం 2 వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ప్రాపర్ నెంబర్ ప్లేట్ వచ్చిన తర్వాత వెరిఫై చేసి వాళ్ళకి సరైన ఫైన్ ఇంపోజ్ చేసి వాటి రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సబ్ డివిజన్లో ఉన్నటువంటి మిగతా ప్రజలకి అప్పీల్ ఏంటంటే, ఎవరైనా కానీ మోటార్ వెహికల్స్కి సంబంధించినటువంటి రూల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా ఫాలో కావాలి. హెల్మెట్ పెట్టుకోవడం కానీ, మంచి ప్రాపర్ నెంబర్ ప్లేట్ కానీ పెట్టుకొని వాటిని డ్రైవ్ చేయడం, లైసెన్స్ కలిగి ఉండటం, తర్వాత ఇన్సూరెన్స్ పేపర్లు కలిగి ఉండటం, ఇవన్నీ కూడా వాహనదారులందరూ కూడా ఎల్లప్పుడూ కూడా కలిగి వాటిని క్యారీ చేస్తూ ఎవరైతే పోలీసు వారు ఆపినప్పుడు చూపించడం. తర్వాత ప్రత్యేకంగా మైనర్స్కి ఎవరైనా కానీ, వాహనదారులు ఎవరైనా కానీ మైనర్స్కి ఈ వెహికల్స్ని ఇవ్వడం అనేది చట్టరీత్యా నేరం. ఎవరైతే ఉన్నారో వెహికల్ ఓనర్స్ని మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. అట్లనే డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి వెహికల్ నడపడం అనేది కూడా ఎవరైతే చేస్తే వాళ్ళకి వెహికల్ సీజ్ చేయడం, తర్వాత వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. వీటన్నిటికి సంబంధించి అలాగే ఎవరైతే ప్రధానంగా యువత ఇక్కడ ఉన్నటువంటి సబ్ డివిజన్లో ఉన్నటువంటి యువత కూడా ఈ గుడుంబాదులకి, తర్వాత గంజాయికి బానిసలు కాకుండా వారి యొక్క భవిష్యత్తు కోసం ఈ చదువుల మీద దృష్టి పెట్టి మంచి ఉన్నతోద్యోగాలు పొంది వారి భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకోవాలి అని మేము